గురుగారు నాదొక చిన్న సందేహం, వినాయకుడిని స్త్రీ రూపంలో ఆరాధించడం ఉందా? అసలు అమ్మాయి ఉపనిషత్తును మనం పరిశీలించినట్లయితే దైవం అనే రూపానికి జెండర్ లేదు. స్త్రీ రూపాచింతయేత్ దేవీం పుంరూపాంబా విచింతయేత్ అథవా నిష్కళం ధ్యాయేత్ సచ్చిదానందలక్షణం అని ఉపనిషద్ వాక్యం. శివపార్వతుల కలయిక అర్ధనారీశ్వర స్వరూపం, విష్ణు శివ స్వరూపం హరిహరాద్వైత తత్వం, అయ్యప్ప స్వరూపం. అలాగే శివుడు శివ అన్న పేరిట, పార్వతి శివా అన్న పేరిట మనం సంబోధిస్తాం. ఇలా చూసినప్పుడు వినాయకుడిని వినాయకి అన్న రూపంలో కూడా ఆరాధించడం మన దేశంలోనే ఉంది. కన్యాకుమారి క్షేత్రానికి 12 కిలోమీటర్ల దూరంలో తిరుప్పకుండ్రం అనే అద్భుతమైన దివ్యక్షేత్రం ఉంది. ఆ క్షేత్రంలో వినాయకి అన్న రూపంలో గణపతిని స్త్రీ రూపంలో ఆరాధన చేయడం మనం గమనించవచ్చు. నిలువెత్తు విగ్రహానికి చీరను అలంకరిస్తారు, చేతులకు గాజులు వేస్తారు, తొండం చాలా లఘువుగా ఉంటుంది. ఏది ఈ రూపం, ఎక్కడిది ఈ రూపం అనుకుంటే పురాణ కథనంలో గజాసుర సంహారం అనంతరం పరమేశ్వరుడు కైలాసానికి విచ్చేసి సుందరుడైనటువంటి బాలుడి శిరస్సు తొలగించాడు. దేవతల అభ్యర్థన మేరకు గజాసురుడి శరీరంలో ఉండే శిరస్సు ఈ సుందరుడికి అతికించబడింది. సుందరుడు గజాననుడు అయ్యాడు. ఆ గజాసురుడి దేహానికి అంటే శిరస్సు లేని ఆ దేహానికి గజాసురుడి ఇల్లాలు గజానని ఆత్మత్యాగం చేసే నిమిత్తమై శరీరాన్ని అగ్నికి దగ్ధం చేస్తూ ఉండగా శిరస్సు మాత్రమే మిగిలింది. దేవతలు ఆ శిరస్సును ఈ గజాసురుడి శరీరానికి అతికించి ప్రాణం పోసి గజాననిగా పూజించడం ఆరంభించారు అని క్షేత్ర పురాణ కథనం తిరుప్పకుండ్రంలో తెలియజేస్తారు. అలాగే వాస్తు మంటప దేవతారాధనలో కూడా షట్పంచాశత్ దేవతలలో కూడా వైనాయక్యై నమః అన్న పేరిట దేవతలలో ఒక దేవతగా వినాయకి అన్న రూపాన్ని సంప్రదాయం ఆర్ష విద్యా రూపంలో అర్చన చేయమని బోధిస్తుంది. దైవం అన్న శబ్దానికి స్త్రీ పురుష వివేచన లేదు, దివ్యమైనది అనే అర్థంలో కనుకనే లక్ష్మీ గణపతిగా, సింహ గణపతిగా, వీర గణపతిగా, విజృంభమూర్తిగా 32 చేతులలో ఉండే మహాగణపతిగా కూడా సంప్రదాయం పూజించమని బోధించింది. ఇలా పూజించాలి, అంతేగాని బాహుబలి రూపంలోనో లేక మరొక సినిమా రూపంలోనో మరొక రూపంలో దయచేసి చేయకండి. ఇంకొకటి, ఇప్పుడు అడుగులు 60 అడుగుల విగ్రహాన్ని పెడుతున్నాము, లేకపోతే 30 అడుగుల విగ్రహాన్ని పెడుతున్నాము, ఇలాంటివి కూడా ఆడంబరాలు చెప్పే సమయంలో అంతరాత్మకు ప్రతీకాత్మకంగా ఉండే స్వరూపాన్ని, అంతరాలయంలో ఉండే దివ్య రూపాన్ని విశ్వాంతరమంతా వ్యాపించినట్లుగా మనం దర్శింపజేస్తున్నాం. వినాయకుడి సహస్రనామావళిలో ఒక నామం ప్రతిగ్రామాధిదేవతాయై నమః. ఆ నామాన్నే సేకరించి వీధి కూడళ్లలో స్థాపన చేస్తున్నాం. అందరినీ ఆకర్షించే నిమిత్తమై అడుగు నుంచి 60 అడుగుల వరకు ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో ఏ దోషం లేదు, కానీ రూప నిర్మాణంలోనే ఆలోచించే అవసరం ఉంది. ఓకే, ధన్యవాదాలు గురువు. కృష్ణార్పణం.